ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చినందుకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని, ఎస్టీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలున్నాయని చెప్పడం చాలా సంతోషమని డోన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ గార్లపాటి మద్దులెట్టి స్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని, కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని, ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు వెలువరించడం, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించడం చాలా సంతోషమని అన్నారు. నమస్కారం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యుల ధర్మాసనం తీర్పు రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అత్యున్నతమైనటువంటి తీర్పునివ్వడం ఎంతో సంతోషం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది అమరులు, మాదిగ బిడ్డలు చనిపోయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని ఆరోగ్యాన్ని, ఆర్థికంగా సమయాన్ని వెచ్చించి ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి శ్రీ మందాకృష్ణ మాదిగ గారికి నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న. చాలా ఈ సుదీర్ఘమైనటువంటి ఉద్యమంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను, ఎంతోమంది కేంద్ర మంత్రులను కలిసి ఒక జాతి కోసం ఆయన స్వార్థం లేకుండా నిజంగా ఆయన చేసిన ఉద్యమానికి ఒక చరిత్రలో మరపు రాని రోజుగా ఈరోజు మేము అభివర్ణిస్తూ ఉన్నాం. నిజంగా ఒక్కసారి గమనించండి, అనేక మంది అనేక రకాలైనటువంటి సంఘాలను ఏర్పాటు చేసుకొని, వివిధ రకాల కుల సంఘాలను అడ్డం పెట్టుకొని రాజకీయ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవించి కులాన్ని మర్చిపోతున్నటువంటి నాయకులు ఉన్నటువంటి ఈ కాలంలో మందాకృష్ణ గారు ఒక జాతి కోసం నిలబడి జాతి ఉద్యమానికి మీద వేసుకొని ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తూ ఈ తీర్పును తొందరలోనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. దాంట్లో రిజర్వేషన్, ఏబిసిడి వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ దామాషా ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కేటగిరైజేషన్ను త్వరగా పూర్తి చేసి ఎస్సీ క్లాసిఫికేషన్ను అన్ని విద్య, వైద్య, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఉద్యోగ, రాజకీయ అంశాల్లో కూడా ప్రధానంగా అవకాశం కల్పించాలని చెప్పేసి రేపు వచ్చే నోటిఫికేషన్లలో కూడా ఈ యొక్క వర్గీకరణను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నా పేరు డాక్టర్ గార్లపాటి మద్దులెట్టి, డోన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం.